పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న స్వామి వారికి స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముఖతడకల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి బంగారు కిరీటాన్ని బహుకరించారు. కార్యాలయ సిబ్బందికి 139 గ్రాములు 900 మిల్లీగ్రాముల బంగారాన్ని చిన్న కిరీటాన్ని కానుక రూపంలో అందజేశారు. ఆలయ అధికారులు దాతక ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఆలయ సిబ్బంది ప్రత్యేక అభినందనలను తెలిపారు. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతూ నిత్య పూజలను అందుకుంటున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు కిక్కిరిశారు. రోహిణీ కార్తె ప్రారంభమైనప్పటికీ ఎండవేడినికో సైతం లెక్క చేయక భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేయడంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దర్శనానికి భక్తులు మంగళవారం నాడు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేకుజాము నుంచే స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన సేవల అనంతరం ఆలయ అర్చకులు వేకుజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. అన్నప్రాసన పూజలు, వాహన పూజలు, స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపించుకున్నారు. జంగారెడ్డిగూడ పట్టణానికి చెందిన లక్ష్మి మధ్యాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల కోసం నిర్వహించే శాశ్వత అన్నదాన నిమిత్తం 1 లక్ష రూపాయలను విరాళంగా అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం నాడు దేవాలయంలో వివిధ సేవల ద్వారా అందించిన సేవలకు గాను 2,02,101 రూపాయల ఆదాయం సమకూరిందని ఈవో కొండలరావు వివరించారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం భక్తులకు దాహార్తిని తీర్చింది. సుమారు 1,600 మంది భక్తులు దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాలను స్వీకరించారని ఈవో కొండలరావు వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి తిరిగింది. ఈ రోజున స్వామివారి ప్రీతికరమైన రోజు కావున విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి భక్తుల రద్దీ దృష్ట్యా అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు BVS లక్ష్మి గారు వారి భర్త గారైన వారి జ్ఞాపకార్థం 1 లక్ష రూపాయలు శాశ్వత నిత్య అన్నదాన పథకంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించున్నారు. వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది ప్రారంభం నుండి మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా మజ్జిగ కూడా స్వీకరించి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మిలియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, ఎల్లన్నపేట మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సదాశివ నాగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస గ్రామంలో సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు, యుక్త వయసులో ఉన్న పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పౌష్టికాహార ప్రాధాన్యత గురించి అవగాహనను కల్పించారు. వీటి ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ హాస్పిటల్ ఆరోగ్య కేంద్రం ఎక్స్టెన్షన్ అధికారి సిరిపురం సూర్యప్రకాశరావు ఈ సందర్భంగా మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వరల్డ్ మినిస్ట్రల్ హైజీన్ డే, బహిష్ట పరిశుభ్రత దినం. ముఖ్యంగా ఈ సమయంలో ఋతుస్రావం అనేది 28 రోజుల పాటు 28 రోజులకు ఒకసారి జరిగే జీవక్రియ. ఇది 5 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మే నెలలో 28వ తేదీన ఈ వరల్డ్ మినిస్ట్రల్ హైజీన్ డే పాటించడం 2014 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. లక్షలాది మంది ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటరీ నాప్కిన్స్ ఉపయోగము, అలానే ఆ సమయంలో బహిష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శోభాదేవి మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల రికార్డులను ఆమె తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న విధులు సక్రమంగా ఉన్నది లేనిది ఆరా తీశారు. ఆసుపత్రుల అన్ని గదులను పరిశీలించి ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ విస్తరణాధికారి సిరిపురం సూర్యప్రకాశరావు, ల్యాబ్ టెక్నీషియన్ గోపి, ఫార్మసిస్ట్ సుకన్య, స్టాఫ్ నర్స్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. Please like, share, subscribe our channel.